హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు బెట్టింగ్ రాయిళ్ళు పెద్ద రాయుడు అయిన మన ట్రక్ వ్లాగ్స్ మహేష్ దగ్గర దగ్గర 3 లారీలు, ఒక బస్సు, ఒక 2 కార్లు మోసం చేస్తున్నాడు బాగుపడరా. సో రెండో చిన్నరాయుడు. ఎవరినంటున్నావు? ఎవరిని? ఇప్పుడు ఈ చిన్న రాయుడు వచ్చేసి బ్రో అంటాం కదా ఈయన. వాడా సో వీళ్ళిద్దరి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. సోమేశు బెట్టింగ్ యాప్ వల్ల చనిపోనాడు. ఎన్ని 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 దారుణాలు సార్. అలాగా ఎవరు బాధపడేలాగా ఎవరు బెట్టింగ్ యాప్ లో ఆడకండి. చూసారా, ఇది నేను చేసిన సహాయం కాదండి, మీరందరూ చేసిన సహాయం. ఏంటిది? నేనున్నాను రా. చేయండి, చూడండి, వీడియో చూడండి, కామెంట్ చేయండి అంటాను కదా. మీరు చేయడం ద్వారా ఆ వచ్చిన డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చాను. అది గేదెలు గొప్పతనం, నీ గొప్పతనం కాదు, తన గొప్పతనం. ఎనివే, మీ ద్వారా మన అందరి ద్వారా 2 లక్షల రూపాయలు అయితే ఫ్యామిలీకి అండి. ఇంకా ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. రాయుడు మన ట్రక్ వ్లాగ్స్, చిన్నరాయుడు ఆ లక్ష్మణ్ రావు బ్రో. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్. మనోడు 3 లారీలు, ఒక బస్సు, 2 కార్లు కొన్నారు. ఎక్కడి నుంచి అంటే బెట్టింగ్ యాప్ నుంచి. పిల్లలు ముంచేద్దాం. అన్యాయమా ఆమదమా అవన్నీ చేతగానోడు మాట్లాడే మాటలు. ఇక్కడ బుర్రనోడు దూరుకుంటాడంటే. ఎవరు కొన్నామని వీడియోల కింద అందరూ బెట్టింగ్ డబ్బులతో కొన్నాడు, ఎదవన్నారు ఎదవా అని చెప్పి కింద. అవును బన్నీ, వాడు తిట్టిన తిట్లకు మనిషి అన్నవాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చుండేవాడు. ఇక మానేను, నేను ఇంకెప్పుడు చేయట్లేదని చెప్తున్నాడు. కానీ మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. నువ్వు ప్రమోట్ చేసిన యాప్ల వల్ల ఎన్ని మంది ప్రాణాలు పోయాయి నీకు తెలుసా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. వాళ్ళకి నష్టపరిహారం ఏమైనా చెల్లిస్తావా? 100 కుటుంబాలు ఉన్నాయి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? కొంచెమైనా జ్ఞానం ఉండాలి కదా. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? కష్టపడుతున్నాను బ్రో అంటావు. నీ కష్టం విలువ తెలిసిన నువ్వు ఎవరైనా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తావా? ఓ నీ అబ్బా ఆపరదే.